ఈ పార్ట్ ఏలోని థర్డ్ క్వశ్చన్ చాలా కొద్ది మందే అటెంప్ట్ చేశారు. ఎక్కువ మంది ఇండో చైనా చేశారు. అయితే ఇది మంచి స్కోప్ ఉంది టు ఎక్స్ప్రెస్ ఒరిజినల్ థాట్ అండ్ ఎక్స్ప్రెషన్. సో ఒక వ్యక్తి, ఒక స్టూడెంట్, ఒక ఆస్పిరెంట్ అటెంప్ట్ చేశారు. చాలా బాగా రాశారు. ఇట్స్ ఏ డేర్ అటెంప్ట్. మనం ఇచ్చిన క్వశ్చన్ పేపర్ ఇచ్చిన 1 hours లోనే ఆయన రాసేసి పంపించారు. అయితే ఒక్క పేపర్ 2-3 పేపర్లు చదువుకుంటే ఇంకా బాగుండు, ఇంట్రెస్ట్ గా అనిపించింది చదివిన తర్వాత. అంటే ఎందుకు అనిపించిందంటే ఈ క్వశ్చన్ అవగాహన చేసుకోలేదు పూర్తిగాను అనిపించింది. క్వశ్చన్ ని పూర్తిగా అవగాహన చేసుకోలేదు. చేసుకుని ఉంటే ఆయన ఇంకా బాగా రాసి ఉండేవారు అనిపించింది. అందుకనే నేను ఇక్కడ కీవర్డ్స్, పార్ట్స్, ఫోకస్ ఇన్ ద క్వశ్చన్, ఫోకస్ ఇన్ ది క్వశ్చన్, వీటి గురించి మాట్లాడుతుంది. అందుకే సో అలాగే మనం ఫార్మల్ రూల్స్ నిన్న మొన్న 2 రోజులు చెప్పుకున్నాం. ఫార్మల్ రూల్స్ లో లాస్ట్ పేజీలో స్ట్రక్చర్ రాయాలి అనుకున్నాం. అంటే రాయకపోతే నేరం కాదు, రాస్తే మీకు అడ్వాంటేజ్, అన్ని విధాల అడ్వాంటేజ్. ఎగ్జామినర్ చూడడం, లేకపోతే మీరు కూడా మిస్డైరెక్ట్ అవ్వకుండా, తప్పులు అవ్వకుండా సీక్వెన్షియల్ గా ఎస్ఏ రాయడానికి అది చాలా ఉపయోగపడుతుంది. సో అది మిస్ అయ్యారు. బట్ ఈ ట్రై టు మేక్ ఏ గుడ్ బిగినింగ్ by taking an example of one student. యాక్చువల్ గా నేను నేమ్ చెప్పను, ఎవాల్యుయేషన్ చేసినప్పుడు అది ఇండివిజువల్ గా నేను పంపిస్తాను. ఎందుకంటే మనం అంతా కూడా ఇక్కడ చేస్తుంది ఏంటంటే ఫైనల్ ఎగ్జామ్ లో పొరపాట్లు లేకుండా ఖచ్చితంగా మంచి మార్కులు సాధించడానికి ఇక్కడ ఎన్ని పొరపాట్లు చేసినా పర్వాలేదు. ఎస్, ఐ సే ఫైనల్ ఎగ్జామ్ లో పొరపాటు చేయకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఇక్కడ చేయాలి. చేసిన వాడు చాలా తక్కువ పొరపాట్లు చేస్తాడు, అసలు పొరపాట్లు చేయడం చెప్పను. ఆ పొరపాటు అనేది సో అందుకనే ప్రాక్టీస్ చేస్తేనే అసలాంటి ఎస్ఏలకి ప్రిపేర్ అవ్వాల్సింది ఏమి లేదు. స్ట్రక్చర్ ఫ్రేమ్ చేసుకోవడం, ఆలోచన చేయడం, రాయడం మొదలు పెట్టడం, అంతే. ఇన్ఫర్మేషన్ గ్యాప్స్ అన్ని తర్వాత ఫిల్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. రాసిన వెంటనే తర్వాత ఫిల్ చేసుకోవచ్చు. అప్పుడు మీకు ఏది నోట్స్ గా తయారు చేసుకోవాలి కూడా తెలిసిపోతుంది. ముందు ఈ పర్టికులర్ ఎస్ఏకి ఏ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలంటే చాలా కష్టం, బోల్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో మనకి ఈ క్వశ్చన్ లో మనకి 2 పార్ట్స్ కనబడుతున్నాయి, 3 కీవర్డ్స్ కనబడుతున్నాయి. ఫోకస్ ఎక్కడ ఉంది, ఎవరైనా చెప్పండి. The corona pandemic led to unprecedented change in social lifestyle. That change becomes new normal. Discuss how civic society responded to the global pandemic. క్వశ్చన్ మనం బాగా అవగాహన చేసుకుంటే ఆన్సర్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది, పెద్దగా చదవాల్సింది లేదు. ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన తర్వాతే, నిజంగా తర్వాత చేస్తే తేలికవుతుంది, త్వరగా వచ్చేస్తుంది. అదే మామూలు చదవడం మొదలెడితే బోల్ టైం పడుతుంది. ఏం కావాలో అర్థమైపోతుంది రాసిన తర్వాత గ్యాప్స్ చూస్తే. సో ఇందులో నాకు ఆ రాసిన స్టూడెంట్ యొక్క గ్యాప్ చాలా కనబడ్డాయి. నేను నిన్న కూడా అదే చెప్పాను, మొన్న కూడా. నేను ఫార్మల్ గా రూల్స్ చెప్తున్నప్పుడు, స్ట్రక్చర్ చెప్తున్నప్పుడు పెద్దగా మీకు ఏమనిపించదు, మనకు తెలిసిందే అనిపిస్తుంది. బట్ వెన్ వి పుట్ ఆన్ పేపర్, మనకు తెలియకుండానే ఆ ఫార్మల్ రూల్స్ కూడా మనము మిస్ అవుతుంటాం. సో ఇందులో మనకి ఇంట్రడక్షన్ బాగా చేయడానికి ట్రై చేశారు. ఇంట్రడక్షన్ లోనే 2వ పారాగా ఏదైనా టెక్నికల్ వర్డ్స్ ఉంటే వాటిని డిఫైన్ చేయడం, వాటి మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పాను. ఇది ఇంపాక్ట్ మీద క్వశ్చన్ ఉంది కాబట్టి గ్రావిటీ ఆఫ్ ది సిచ్యుయేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొన్ని కాన్సిక్వెన్స్, కొన్ని వాట్ ఈస్ కాల్డ్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్స్, వాట్ ఈస్ కాల్డ్ వెరీ బిగ్ ఇంపాక్ట్ దట్ ఈస్ గోయింగ్ టు ట్రిగర్
చైన్ రియాక్షన్స్ ఇన్ ఆల్ స్టైల్స్ ఆఫ్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్, ఆల్ సెక్టార్స్ ఆఫ్ ఎకానమీ, ఆల్ సెక్టార్స్ ఆఫ్ ఆల్ కాంపోనెంట్ ఆఫ్ సొసైటీ మీద ఉండేటువంటి ఒక గ్రావిటీ హెవీగా ఉన్నవి ఇంట్రడక్షన్ లో కూడా రాయొచ్చు అని చెప్పాను. ఎందుకంటే కాంటెక్స్ట్ లో ఉన్నటువంటి గ్రావిటీని ఎక్స్ప్లెయిన్ చేయడానికి చేయాలి. కొన్ని ఇన్సిడెంట్స్ తీసుకొని హౌ బ్యాడ్లీ ఇట్ ఎఫెక్టెడ్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్, పర్టికులర్లీ ఈ క్వశ్చన్ లో ఉన్న ఫోకస్ ఎక్కడ ఉందండి? ఎవరైనా చెప్తారా? ఈ క్వశ్చన్ మూడు సార్లు చదివాను ఇప్పటికీ. ఈ క్వశ్చన్ లో ఫోకస్ ఎక్కడ ఉంది అంటే, ఒక క్వశ్చన్ మీరు అర్థం చేసుకుంటే మిగతా క్వశ్చన్ బాగా ఇదే మోడల్లో మీరు ఐడెంటిఫై చేయగలుగుతారు. ఇక్కడ ఐడెంటిఫికేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. బిఫోర్ ట్రీటింగ్ ఏ డిసీజ్, ఏ డాక్టర్ మస్ట్ డయాగ్నైజ్ why he is suffering from such kind of symptoms. అది మనం అంతే, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ప్రతి వర్డ్ అర్థం చేసుకోవాలి, ప్రతి లైన్ అర్థం చేసుకోవాలి, ప్రతి పార్ట్ అర్థం చేసుకోవాలి. ఇందులో ఫోకస్ ఎక్కడుందో గుర్తించాలి. ఒకటి క్లూ ఏంటంటే, మనం ఇది వాడు 8 సెగ్మెంట్స్ గా ఇచ్చాడు, ఆర్ 8 డివిజన్స్ గా ఇచ్చాడు, అంతే కదండి జనరల్సే. మీరు వెంటలేదా ఊకొట్టండి అప్పుడప్పుడు. ఎవరప్పుడు మీరు ఊకొడితే నేను నాకు కనబడతలేదు, మీరు వింటున్నారు కూడా తెలియాలి కదా. నేను నాకు మీకు కనబడుతున్నానా? ఎందుకు అయిందో తెలియదు ఇది ఈ టైంలో మీకు. మీరు చాలా మంది కనబడుతున్నారు నాకు. వాట్ హ్యాపెండ్ ఐ డోంట్ నో, బట్ విల్ కంటిన్యూ. ఎక్కడాగేమో వేర్ ఈస్ ద ఫోకస్? ఎనీబడి కెన్ సే, వుడ్ లైక్ టు సే? Changes in social lifestyle might be the focus. Yeah, అందుకే చెప్తున్నాను. అంటే ఇలాగా చూడగలగడం, ఇలా చదవగలగడం, ఇలా ఆలోచించగలడం చేస్తే మీరు అన్ని ఎస్ఏలకి ఇలాగే చేయొచ్చు. అసలు ఎవరైతే అటెంప్ట్ చేశారు ఎస్ఏని, డెఫినెట్ గా దే ఆర్ హ్యావింగ్ లాట్ ఆఫ్ కరేజ్, రిస్క్ టేకింగ్ కెపాసిటీ. ఇన్ మై వ్యూ ఆల్వేస్ రిస్క్ టేకింగ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్. రిస్క్ తీసుకున్న వాళ్ళకి ప్రాఫిట్స్ వస్తాయి. సో మీరు ఈ ఎగ్జామ్ అటెంప్ట్ చేయడం పెద్ద రిస్క్. అందులో ఇంకెందుకు, నిండా మునిగిన తర్వాత ధైర్యంగా ఉండాలా, చేయాలా. ఎందుకంటే ఫార్మల్ టైప్ ఎస్ఏని మీరు ఎగ్జామ్ హాల్లో కూడా బాగానే రాసేయగలుగుతారు. ఎక్స్పెరిమెంట్స్ అని ఇక్కడే చేయాలి, ఎగ్జామ్ హాల్లో మనం చేయకూడదు. సో లెట్ us see, కరోనా పాండమిక్ లో ఆయన చెప్పినట్టుగా మనకి సోషల్ లైఫ్ స్టైల్లో ఎటువంటి ప్రభావం, ఎటువంటి మార్పు వచ్చింది, గతంలో లేనిది. మార్పు అంటే అన్ప్రెసిడెంట్ అంటే కూడా గతంలో లేనివే హైలైట్ చేయాలి. సో మనకి క్వశ్చన్ చూడడానికి 2 పార్ట్లు ఉంది, కానీ సోషల్ లైఫ్ చేంజ్ లో వచ్చినవి డిస్క్రైబ్ చేస్తూనే హౌ సివిక్ సొసైటీ రెస్పాండెడ్ అనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. అది వేరుగా ఇది వేరుగా చేయడానికి క్వశ్చన్లు కుదరదు. 2 పార్ట్లు చూడడానికి, బట్ ఈచ్ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ లో ఆర్ సెక్టార్ ఆఫ్ సొసైటీలో వచ్చిన మార్పుల్ని చెప్తూనే హౌ సొసైటీ రెస్పాండెడ్. ఎందుకంటే చాలా విషయాలు ఉన్నాయి సొసైటీ రెస్పాన్స్ లో, చాలా విషయాలు ఉన్నాయి. మనం డిస్కస్ చేసుకుందాం పాయింట్ వైజ్ గా, మన వెంకట్ సార్ లాగా పాయింట్ వైజ్. ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్, వాట్ ఆర్ ద చేంజెస్ ఇన్ ద సొసైటీ. దానికి కూడా ఒక కేటగరైజేషన్, క్లాసిఫికేషన్ మనం అలవాటు చేసుకోవాలి. చాలా తేలికైపోతుంది ఎస్ఏ రాయడం. క్లాసిఫికేషన్ కన్నాక మనం క్లాసిఫైయింగ్, హౌ టు క్లాసిఫై ఏ పర్టికులర్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎస్ఏ అనే దాన్ని అవగాహన చేసుకుంటే, మన ఫార్మల్ క్లాసిఫికేషన్ ముందే చెప్పుకున్నాము లాస్ట్ 2 days లో. బట్ ఒక్కొక్క ఎస్ఏకి స్పెసిఫిక్ క్లాసిఫికేషన్ కూడా చేసుకోవాలి, అక్కడ ఉన్న ఫోకస్ దాన్ని బట్టి చేసుకోవాలి. సో ఇంట్రడక్షన్ లో మామూలుగానే ఈ కరోనా పాండమిక్ ఇంపాక్ట్ సమాజంలో ఎంత ప్రభావితం చేసింది అని చేస్తూనే సోషల్ లైఫ్ లో వచ్చిన మార్పుల్ని చెప్పాల్సి ఉంది.
సోషలైజ్, ఇదే ఫోకస్. 2 పార్ట్లు కనబడుతున్నాయి కానీ 2 పార్ట్లకి ఎస్ఐ రాయకూడదు. కొన్నిట్లకి 2గా రాస్తే బాగుంటుంది. ఈ ఎస్ఐకి బాగోదు. సోషల్ లైఫ్ స్టైల్ ఎక్కడెక్కడ చేంజ్ వచ్చినాయి, ఏ ఆస్పెక్ట్లు వచ్చినాయి చెప్తూనే హౌ సొసైటీ దట్ పర్టికులర్ ఆస్పెక్ట్ సంబంధించి రెస్పాండ్ అయిందో రాస్తూ రాయాలి. సో ఇందులో నాకు కనబడింది ఏంటంటే ఆయన ఇంపాక్ట్ ఆన్ పొలిటికల్ లైఫ్, ఎకనామిక్ లైఫ్, ఎన్విరాన్మెంట్ అని రాస్తూనే కంక్లూడింగ్ పారాలో మాత్రమే సోషల్ చేంజెస్ మీద రాశారు. అర్థమైందా మీకు? ఇప్పుడు దాని అర్థం ఏంటి? ద పర్సన్ మిస్ ఇన్ ఫోకస్. ఎకానమీ, పొలిటికల్, ఎన్విరాన్మెంట్ అన్ని రాసుకోవచ్చు, బట్ అవన్నీ సింపుల్ గా తక్కువ వర్డ్స్ లో, తక్కువ 2-3 పేరాలో లేదా 2-3 లైన్లు ఒక్కొక్క పాయింట్ గా రాసుకుంటే సరిపోతుంది. లేదా సైడ్ హెడ్డింగ్ అయితే తప్పులేదు, కానీ అంత మ్యాటర్ ఎక్కువ ఇవ్వకూడదు. దేన్ని ఫోకస్ చేయాలి? ఇంకా చెప్పాలంటే మొత్తం టైంలో, మొత్తం స్పేస్ లో, నీకు ఇచ్చిన పేజెస్ లో సగం పేజెస్ ఖచ్చితంగా సోషల్ లైఫ్ స్టైల్ వచ్చిన మార్పులు, ఆ మార్పుల్లో సమాజం ఏ విధంగా స్పందించింది కొత్త విధానానికి. అన్ప్రెసిడెంటెడ్ క్రైసిస్, ఇట్ ఈస్ నాట్ బీన్ విట్నెస్డ్ బై యువర్ ఫోర్ ఫాదర్స్ ఇన్ ద లాస్ట్ past 10 generations in terms of its new normal. న్యూ నార్మల్ అనే వర్డ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇంట్రడక్షన్ లో చేయలేదు. వాట్స్ న్యూ నార్మల్? ఎవరైనా చెప్తారా? న్యూ నార్మల్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి? ఒక వర్డ్ కాయిన్ చేశారు ఎవరో, అది నార్మ్ అయిపోయింది. న్యూ నార్మల్ చెప్తారా? కొన్ని ఎగ్జాంపుల్ చెప్పినా పర్వాలే, డిస్క్రైబ్ చేయలేకపోయినా. వాట్స్ న్యూ నార్మల్? వాట్స్ న్యూ నార్మల్? It could be like speculating about the sanitation or the behavior of the other person who is near to us. ఓకే, ఇంకా సింపుల్ హ్యాండ్ వాష్ ప్రాక్టీస్. యా, అన్నిటికన్నా విజిబుల్ గా ఉండేది మాస్క్ ధరించడం. మాస్క్ అన్నిటికన్నా విజిబుల్ గా ఉండేది. అందుకనే మనం నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నా చెప్పుద్ది ఆన్సర్ గా చాలా ట్రాన్స్పరెంట్ గా ఇమ్మీడియట్ గా గుర్తించగలిగేటటువంటి రాయాలి. న్యూ నార్మల్ కి ఎగ్జాంపుల్. న్యూ నార్మల్ అంటే లైఫ్ ని మళ్ళీ రీస్టార్ట్ చేయడానికి పాత విధానాలని, జీవన విధానాలని, లైఫ్ స్టైల్స్ అని జీవన విధానమే కదా, లేదా జీవన పద్ధతుల్ని మార్చుకొని కొత్త దాన్ని నార్మల్ గా ట్రీట్ చేస్తూ బతకాలి. అంటే మన జీవులాగే బతకాలి, అంటే మాస్క్ లేకుండా బతుతూనే బతకాలి. అది ఇంకా కామన్ అన్నమాట. దట్ ఇస్ కాల్డ్ న్యూ నార్మల్. సో ఈ విధంగా మనకి ఆయన ఈవెన్ 10, 20, 15% ఆఫ్ టైం కూడా, స్పేస్ కూడా ఇవ్వలే సోషల్ లైఫ్ స్టైల్ వచ్చిన మార్పుల్ని. నెక్స్ట్ సోషల్ లైఫ్ స్టైల్ వచ్చిన మార్పుల్ని క్లాసిఫికేషన్ చేద్దాం అన్నాం. ఎలా చేయొచ్చు? మీకు విపరీతమైన మార్కులు వచ్చేస్తాయి. నిజంగా చెప్పాలంటే నేను చెప్తున్నా, మీరు టెక్నిక్స్ కానీ ప్రాక్టీస్ చేస్తే, నేను చెప్పినా రాదు, ప్రాక్టీస్ చేస్తే మీకు హైయెస్ట్ స్కోర్స్ వచ్చేడు ఖాయం. జనరల్ ఎస్ఏలో ట్రిక్, టెక్నిక్ తెలిస్తే మనం వాడితో ఆడుకోవచ్చు, వాడు మనతో ఆడలేడు. మీకు 4 ఫ్యాక్ట్స్ తెలియపోయినా, 4 ఇన్ఫర్మేషన్ తెలియపోయినా ఎలాగైనా లేవచ్చు. జనరల్ ఎస్ఏలో మచ్ మోర్ ట్రూ వాట్ ఐఎమ్ సేయింగ్. షార్ట్ ఎస్ఏలో కొద్ది కష్టం, అప్పుడు కూడా చేయొచ్చు, బట్ దీంట్లో ఇంకా ఈజీ. మనం ఏం సినిమా చూపించాలనుకుంటే ఆ సినిమా చూపిస్తాం, చాలా బాగుంది అనుకోవాలి వెళ్ళేటప్పుడు కంక్లూజన్ లో. సో దానికి కావాల్సింది ఏంటంటే ఈ క్లాసిఫికేషన్, అండర్స్టాండింగ్ ది క్వశ్చన్, పార్ట్స్, కీవర్డ్స్, ఇట్లాంటివి. నిజంగా అప్రిషియేట్ ది ఆస్పిరెంట్ హూ అటెంప్టెడ్ దిస్ ఎస్సే. ఎవరు చేయలేపారంటే గొప్పే కదండి. అయినా మనకు గివెన్ చిన్న గ్రూప్ అయినా, ఈ గ్రూప్ లో ఒక్కలే అటెంప్ట్ చేసి మిగతా చేయలేరంటే గొప్పే. మనందరికీ ఆయన ఒక గైడింగ్ పాత్ చూపించారు, లేకపోతే నేను చెప్పలేను అంత. నేను అందుకే అంటే ఇంకొకటి 2 ఉంటే బాగుండేమో అని.
సో దట్ అదర్ పర్సన్ హ్యావ్ రిటర్న్ లైక్ దిస్ అని, ఇది ఉంటే బాగుంటుందని నేను కూడా చెప్పేవాడిని. సో ఎనీవే, వాట్ ఈస్ హౌ వి క్లాసిఫై వైల్ రైటింగ్ ది సోషల్ లైఫ్ స్టైల్? ఒకటి పర్సనల్ హైజీన్ చెప్పారు, ఇంకా చెప్పండి. The way we work. క్లాసిఫికేషన్ ముందు చెప్పుకుంటే అటు ఇప్పుడు మిగతా అన్ని పాయింట్స్ వచ్చేస్తాయి. How we classify when we discuss about changed lifestyles, new lifestyles, maybe new lifestyles in society. అన్ని ఫీల్డ్ లో చూడాలి. కొన్ని ఫీల్డ్ లో ఈజీ కనబడుతున్నట్లు కనబడవు. Education, health. ఎడ్యుకేషన్ లో యా వెరీ గుడ్. Virtual education. ఇంటర్పర్సనల్ రిలేషన్స్, మోడ్ The ఆఫ్ way- కమ్యూనికేషన్, Entertainment and festivals. అలా ఏం చేయొచ్చు అంటే ఇంకా అది కాదు అంటే ఇవి ఎగ్జాంపుల్స్ అవుతాయి. క్లాసిఫికేషన్ ఇంపార్టెంట్ మనం మాట్లాడుతున్నాం అంటే ఆడవాళ్ళ ఎటువంటి మార్పు ఎక్కువ వచ్చింది, మగవాళ్ళు ఎటువంటి మార్పు వచ్చింది, వివిధ సమాజంలో వివిధ వర్గాల్లో ఎలా మార్పు వచ్చింది. నెగిటివ్ అవచ్చు, పాజిటివ్ అవచ్చు. ఇక్కడ నెగిటివ్ రాయమని అనలేదు వాడు, పాజిటివ్ రాయమని అడగలేదు. డిస్కస్ అన్నాడంటే రెండు రాసుకోవచ్చు. when there is a word discuss keyword, you have to write pros and cons. జనరల్ గా ఏమైందని మేజర్ ట్రెండ్స్ తో క్లోజ్ చేయొచ్చు. సో మనకి పర్సనల్ లైఫ్, జెండర్ బేస్డ్, ఆడవాళ్ళు స్త్రీల్లో ఎటువంటి మార్పు వచ్చింది, లైఫ్ వచ్చిందా, తేడా ఉందా, మగవాళ్ళు ఆడవాళ్ళు ఉందా లేదా న్యూ నార్మల్లో? అలాగే చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అంటే వయసు వారి, జెండర్ వైజ్, వర్గాల వారి, పూర్ పీపుల్లో, ఎడ్యుకేటెడ్ లో, రిచ్ లో కూడా వచ్చిందా మార్పు? వచ్చిందా? ఆలోచించండి. ఇప్పుడు ఎప్పుడైతే క్లాసిఫికేషన్ వచ్చిందో ఎస్ఏ కావాల్సినంత మ్యాటర్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఎస్ఏకి కావాల్సినంత మ్యాటర్ ఆటోమేటిక్ వచ్చేది, వద్దంటే ఎక్కువ వచ్చేది. మీరేం ప్రిపేర్ అవ్వకుండా వచ్చేది. ఇట్లా ఆలోచించి వెళ్తూ క్లాసిఫై చేస్తుంటే ప్రతి సెగ్మెంట్ ని, ప్రతి పార్ట్ ఆఫ్ ది ఎస్ఏని చాలా ఈజీగా వచ్చేది. నేను ఎప్పుడు చదవలేదు, ఎందుకు చదివేది కాదు కదా ఇది, మనం రోజు పడుతూనే ఉన్నాం దీంతో. సో ఇప్పుడు ఒక్కొక్క దాన్ని పాయింట్ని ఆలోచిస్తూ రాసుకుంటూ వెళ్ళిపోతే కూడా మీకు టైం సరిపోదు, అన్ని పాయింట్స్ వచ్చేస్తాయి. సో లైఫ్ స్టైల్లో అనుకున్నప్పుడు సోషల్ లైఫ్ స్టైల్లో దాని మీద ఫోకస్ ఉండాలి. మొత్తం మీరు స్పెండ్ చేసే టైంలోని, నెంబర్ ఆఫ్ పేజెస్లోని సగం ఇదే ఉండాలి. అప్పుడు హై స్కోర్ వస్తుంది. అప్పుడు కూడా క్లాసిఫై చేస్తూ అంటే డెప్త్కి వెళ్తున్నాం అనమాట, పైన రాయడం కాదు. మీకు డెప్త్కి వెళ్ళడం ఎప్పుడు సాధ్యం అవుతుందంటే క్లాసిఫై చేసినాం. మీకే బోర్డు వచ్చేస్తాయి చూడండి. రిచ్ పీపుల్లో మార్పులు వచ్చినాయా, ఆడవాళ్ళ మార్పులు వచ్చినాయా, పెద్దవాళ్ళ ఏజ్డ్ లో మార్పులు వచ్చినాయా? రిచ్ పీపుల్ వచ్చినాయి కదండి. ఎక్కడి నుంచి అక్కడ దూరం వెళ్ళిపోతున్నారు, ఎక్కడ లేని చోటుకి వెళ్ళిపోతున్నారు, బంకర్లు తవ్వుకుంటున్నారు, లేదా ఈ భూమి వదిలేసి ఇంకో చోటకి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. ఇట్లా వెరీ విఐపీల్లో. పూర్ పీపుల్ ఏమో మన బతుకు తెరువు అనుకుంటూ లెక్క చేయకుండా సమ్ టైమ్స్ మాస్క్ కూడా ధరించకుండా తిరిగేస్తున్నారు. మిడిల్ క్లాస్ పీపుల్ ఏమో భయపడుతూ తిని చావలేక ఆకలితో ఇళ్లలో బతుకుతున్నారు. రకరకాలుగా. ఆడవాళ్ళు అయితే ఇంతకుముందు ఆల్రెడీ తక్కువ తిరిగేవారు, బట్ ఇప్పుడు అసలు కనబడటం అనేది తగ్గిపోయింది. అలాగే సోషల్ లైఫ్ లో వచ్చిన మార్పులు ఏంటంటే ఆడపిల్లల మీద అత్యాచారాలు పెరిగిపోయినాయి. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ సరిగ్గా పనిచేయట్లేదు బికాస్ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్. సో మోర్ ప్రాబ్లమ్స్, కొన్ని ఓల్డ్ ప్రాబ్లమ్స్ మోర్ ప్రాబ్లమ్స్ అయిపోయినాయి.
ఇట్లా మీరు ఈవెన్ ప్రాంతాల వారి డిఫరెన్స్ కూడా రాయొచ్చు లైఫ్ స్టైల్ వచ్చిన మార్పులు. సార్ డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ కూడా ఎక్కువ అని చెప్పి ఒక యా రిపోర్ట్ దట్స్ ద రీజన్. మీరు ఎప్పుడైతే క్లాస్ Time in India report. బోల్డ్ మ్యాటర్ వచ్చేస్తుంది మీకు. సో లైక్ వైజ్ మనకి ఏంటంటే ఇది ఫోకస్ ఏంటో గుర్తుపెట్టాలి ఫస్ట్. ఆయన పాయింట్స్ చాలా రాయడానికి చూశారు, మంచి సైడ్ లైన్ కూడా పెట్టారు, అండర్లైన్ చేయకుండా పెట్టారు జాగ్రత్తగాను మనం చెప్పినట్టుగానే. బట్ ఫోకస్ మిస్ అయ్యారు. అలాగే కీవర్డ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇక్కడ పార్ట్స్ ఇంత ముందు చూసుకోవాలన్నాం, కానీ ఈ క్వశ్చన్ లో పార్ట్స్ 2 ఉన్నాయి, కానీ రెండో పార్ట్ ని సబ్హెడింగ్ చేసి సైడ్ సెపరేట్ చేసి రాస్తే చాలా ఇబ్బంది అవుతుంది, ఓవర్లాపింగ్ అయిపోతుంది. ఓవర్లాపింగ్ అంటే తెలుసా, రాసిందే మళ్ళీ రాసినట్టు అయిపోతుంది. అలా రాయకూడదు. అలా రాస్తే దట్ essay missed the coherence. What is called? It should be coherent. మీకు అర్థమైందా? రాసిందే మళ్ళీ రాస్తే ఏమవుద్ది? మీకు ఒక చిన్న క్లూ చెప్తున్నాను టెక్నిక్. మీరు మాట్లాడేటప్పుడు చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తే ఆ పాయింట్ ని ఫోకస్ చేసి నొక్కి ఒక్కానిస్తున్నట్టు. అదే రిటర్న్ గా ఒకే రాసిన పాయింట్ మళ్ళీ రిపీట్ అయితే రాసిన వాడికి వేస్టెడ్ అనే ఫీలింగ్ వస్తుంది. తెలుసా మీకు? చెప్పినప్పుడు బాగుంటుంది మళ్ళీ మళ్ళీ చెప్తే. రిటర్న్ కమ్యూనికేషన్ లో రిపీటేషన్ గానికి వచ్చిందా, కాంటెక్చువల్ ఎక్కడైనా రావచ్చు సందర్భానుసారంగా, బట్ మళ్ళీ మళ్ళీ వస్తుందా ఇది గుర్తు రాక వచ్చినట్టుగా, మీరు చచ్చారే. మీ వీక్నెస్ అర్థమైపోతుంది. సో రిటర్న్ డిస్క్రిప్షన్ లో ఎక్కడా కూడా అన్నెసరిగా సేమ్ పాయింట్ సేమ్ యాంగిల్ రిపీట్ కాకూడదు. అది చాలా ఇంపార్టెంట్. సో ఈ విధంగా మనకి ఈ ఎస్ఏ చాలా ఒరిజినాలిటీ థాట్ ఎక్స్ప్రెషన్ కి, కొహెరెన్స్ కి, సీక్వెన్స్ కి, లాజికల్ కనెక్షన్ కి ఎంతో బాగా మేలు చేస్తుంది. అంటే ఎక్కువగా మనల్ని ఆలోచింప చేస్తుంది. ఎందుకంటే మ్యాటర్ ఎక్కువ ఉంది మన దగ్గర, అందరి దగ్గర ఉంది, మీ అందరి దగ్గర కూడా ఉంది దీని మీద మ్యాటర్, కానీ అటెంప్ట్ చేయలే. సో ఎందుకు చేయలేదు అంటే మ్యాటర్ లేక చేయలేదు, దీనిపైన ఫుల్ క్లారిటీ లేదు ఎలా రాయాలి. ఇది ట్రై అంటే మిగతా 2 బాగా రాయొచ్చు, దీనికన్నా ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు, తప్పేం లేదు. మీకు ఒరిజినల్ ఆఫ్ థాట్ కి లేదా చాలా స్పెషల్ చూపించుకోవడానికి ఒకటి బాగా తెలిసింది రాసి, రెండోది ఇలా ఒరిజినల్ ఆఫ్ థాట్ కి మనం సొంతంగా ఆలోచించేది రాస్తే, సొంతంగా ఆలోచించగలిగి రాసాడని ఫీలింగ్ వచ్చిందా మీకు ఫుల్ మార్కులు వచ్చేస్తాయి. సో ఈ విధంగా ఏంటంటే సోషల్ లైఫ్ లో వచ్చినటువంటి న్యూ నార్మల్ సిచ్యుయేషన్ ని, ఇప్పుడు ఇంటర్నెట్ వాడకం పెరిగిపోయింది, గ్యాడ్జెట్స్ ఇంతకుముందు రాని వాళ్ళు కూడా వాడుతున్నారు. ఎందుకని? ఫిజికల్ డిస్టెన్స్ ని మెయింటైన్ చేయడం కోసం, అయినా ఎకనామిక్ సోషల్ లైఫ్ ని కంటిన్యూ చేయడం కోసం ఈరోజు ఇంటర్నెట్ వాడకం ఎక్కువైంది. హ్యాండ్సెట్ పర్చేజ్, మీకు తెలుసా హ్యాండ్ పర్చేజ్ విపరీతంగా జరిగింది తెలుసా లాక్డౌన్ పీరియడ్ లో. సో ఈ విధంగా మనకి ఈ యాక్చువల్ వీటికి డైరెక్ట్ గా బుక్స్ ఏమి ఉండవు, మెటీరియల్ కూడా రాసిన వాళ్ళు కూడా ఇవన్నీ కవర్ చేయలేరు. మీరు ఆలోచిస్తే బోల్డ్ పాయింట్లు కవర్ చేయగలరు. అప్పుడు కవర్ చేసిన తర్వాత స్ట్రక్చర్ వచ్చిన తర్వాత రాసిన తర్వాత ప్రాక్టీస్ చేసిన అప్పుడే గ్యాదర్ చేయడం మొదలెట్టండి. ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ లో గ్యాప్స్ ఉంటాయి. ఇక్కడ ఆర్గ్యుమెంట్ పడిపోయి ఇన్ఫర్మేషన్, డేటాబేస్ ఇన్ఫర్మేషన్ మిస్ అయ్యి అప్పుడు గ్యాదర్ చేసుకోండి. అలాగే కరోనా పాండమిక్ చెప్పినప్పుడు వై ఇట్ ఇస్ పాండమిక్ అని కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పాండమిక్? పాండమిక్ ఇస్ నాట్ యూజువల్ యూజ్డ్ వర్డ్ కదా. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పాండమిక్ అండ్ జస్ట్ డిసీజ్ ఆర్ కమ్యూనికబుల్ డిసీజ్ లైక్ దట్? ఆ క్లారిటీ మనకు ఉండాలి. మహమ్మారి అని ఎందుకంటారు? దాని సివియరిటీ very widespread like in continent size. యా, అదొకటి. దాని సివియరిటీ కూడా ఎక్కువ, అంటే పట్టుకుంటే వదలదు కూడా అన్నట్టు అనమాట మహమ్మారి అంటే. పాండమిక్ అంటే ఇట్ లాంగ్ బికాస్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ వైరస్ కదా. వైరస్ కి ఈజీగా మెడిసిన్స్ ఎప్పుడు సాధ్యం కాదు, అన్లైక్ అదర్ మైక్రో ఆర్గానిజమ్స్. బికాస్ వైరస్
is difficult to get vaccine or medicine? Anyone can respond. There are two main reasons, sir. One Ah. is that it mutates very quickly. Yes. Therefore, while sticking on to one particular model, it is difficult to find the vaccine for that similar thing. Yeah. ఇంకా ఇంకొకటి ఉంది, అంటే దగ్గరికి వచ్చారు. ఇంకా ఇట్ చేంజెస్ ఇట్ స్ట్రక్చర్, జెనెటిక్ స్ట్రక్చర్ ఆల్సో. Yes, sir. Or time, or places, regions, or climatic changes. That's why it is difficult to get vaccine or medicines also. కొంతమంది కొన్ని ప్రాంతాల్లో కొన్ని సమయాల్లో ఉపయోగపడే మందులు ఇంకో చోట ఎఫెక్టివ్గా ఉండవు. అట్లాంటి పరిస్థితి ఉంది. సో దట్స్ వై దిస్ ఇస్ కాల్డ్ పాండమిక్. అట్లాగే నేను అబ్జర్వ్ చేసిన పాయింట్స్ ఇవి. ఇంకెవరైనా రాసుంటే ఇంకా బాగుండేదేమో అనిపించింది నాకు, అందుకనే మెసేజ్ పెట్టాను. Societal response shall be explained in detail. Social lifestyle changes, personal hygiene, etc. In all walks of life రాయొచ్చు. ఎకనామిక్ లైఫ్ రాయొచ్చు. అప్పుడు అంటే ఎకనామిక్ లైఫ్ అంటే బిజినెస్ అనమాట, ట్రేడింగ్. ఇప్పుడు ఎలా జరుగుతుంది? ఆన్లైన్ ట్రేడింగ్ పెరిగింది కదా. మిమ్మల్ని అందుకే చెప్తున్నాను, క్లాసిఫికేషన్ చేశారంటే మీకు ఉన్న సమయం కూడా సరిపోదు, అన్ని పాయింట్స్ వచ్చేస్తాయి. నేను చెప్తుంది అర్థమవుతుందా? Yes, sir. నిజం అనిపిస్తుందా? Yes. Yes. సో ఆ విధంగా ఏంటంటే క్లాసిఫికేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ బిఫోర్ వాట్ ఎవర్ ద సెగ్మెంట్. పర్టికులర్లీ ఫోకస్ ఉన్న ఏరియాలో తప్పనిసరిగా డీప్ గా ఆలోచించాలి. సమ్ టైమ్స్ ఇప్పుడు మైగ్రెంట్ లేబర్ పరిస్థితి, వాళ్ళ లైఫ్ స్టైల్లో మార్పు వచ్చింది కదా. Yes, sir. దే ఆర్ హోమ్లెస్, దే ఆర్ జాబ్లెస్ అయిపోయారు. వాళ్ళ లైఫ్ స్టైల్ ఇన్సెక్యూరిటీ పెరిగింది, ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం పెరిగింది, చాలా బ్రేక్ డౌన్ జరిగాయి. సో ఇట్ వాజ్ నెవర్ హ్యాపెన్ లైక్ దిస్. దట్స్ వై ఇట్ ఈస్ అన్ప్రెసిడెంటెడ్. ఆ వర్డ్ కూడా ఉంది. ముఖ్యంగా కొన్ని కీవర్డ్స్ ని మీరు ఎస్ఏ రాస్తున్నప్పుడు కూడా అవి రిపీట్ అవుతుండాలి. ఏం కావాలి? అదే అర్థం వచ్చే వేరే వర్డ్తో కాదు, ఇదే వర్డ్తో రిపీట్ అవ్వాలి. అర్థమవుతుందా? అన్ప్రెసిడెంటెడ్ అనే వర్డ్ చాలాసార్లు రిపీట్ అవుతుండాలి సందర్భానుసారంగా. ఈ ఆస్పెక్ట్ ఇంతకు ముందు లేదు, ఇప్పుడు వచ్చింది అని. అర్థమైందా మీకు? Okay. ఇప్పుడు ఈజీగా క్యాష్ చేయగలుగుతాడు, ఈజీగా పడతాడు దిద్దేవాడు. నో, ఈజ్ ఆన్ ద రైట్ వే అనుకుంటాడు. ఈజ్ ఆన్ ద వే, ఇన్ ద రైట్ వే. అదే అర్థం వచ్చే చాలా పదాలు వాడవచ్చు మనం. నెవర్ సీన్, అలా రాయొచ్చు. ఇది కూడా రాస్తే కీవర్డ్స్. అలాగే న్యూ నార్మల్ అనే లైఫ్, దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ హస్ బికమ్ న్యూ నార్మల్. ఈ పదాలు వాడుతున్నారు. సొసైటీ వైపు కూడా వెళ్ళింది సార్. ఎస్ ఎస్. అలాగే తాత్విక చింతన పెరిగింది, తాత్విక ఇంటలెక్చువాలిటీ పెరిగింది. అవన్నీ లైఫ్ స్టైల్లో ఇప్పుడు పర్సనల్ లైఫ్ అని పెట్టాలి. హైజీనిక్ ఆస్పెక్ట్స్ ఆఫ్ పర్సనల్ లైఫ్ ఆర్ వే ఆఫ్ లివింగ్ ఇన్ ద పర్సనల్ లైఫ్, పబ్లిక్ లైఫ్. ఓకే, ఆర్ విత్ ఇన్ ఫ్యామిలీ. యా, లేదా మార్పు రాలేదా? నాకు తెలిసి ఒక స్టోరీ ఉంది. తండ్రిని చూడడానికి రాని కొడుకులు చూశాను ఇక్కడ చచ్చిపోతుంటే హాస్పిటల్లో, కాదా? తండ్రి చచ్చిపోతుంటే కొడుకు రాడు, ఎందుకంటే ఆడికి అంటుకుంటుందని భయం. మనం ఇప్పుడు దాకా నిర్మించుకున్న సామాజిక బంధాలు నిజంగా చెప్పాలంటే అవి తేలిపోయినాయి. కొన్ని చోట్లేమో గ్రేట్ ఎగ్జాంపుల్స్ గా మిగిలాయి, మరికొన్ని చోట్లేమో అంటే ఐడియల్ ఎగ్జాంపుల్స్ గా, మరికొన్ని చోట్లేమో అడ్వర్స్ గా తయారయ్యాయి రిలేషన్స్. అన్నలేదు తమ్ముడు లేదు, ఎవడి భయం వాడిది కదా. అలాంటివన్నీ కూడా మనం టచ్ చేయాలి. సో ఈ విధంగా మనకి I hope soon Venku joins our program. Venku is there? Venkateshwar garu join అయితే నాకు కూడా గుర్తు చేయండి. We will start the next essay
ఈ విధంగా మనకి సో ఈ విధంగా మనం ఎస్ఏని చాలా జాగ్రత్తగా ఆలోచించి రాయాలి. అందుకనే 60 minutes లో 15 minutes పోయినా, అంటే 10 minutes వరకు ఓకే, 50 వరకు వద్దు. బట్ తప్పదైతే అది ఎలాంటి ఎస్ఏలు అయితే 15 minutes ఆలోచించి రాసినా తప్పలేదు. మ్యాటర్ 45 minutes సరిపోతుంది. అంటే ఆలోచించడానికి ఫస్ట్ 15 minutes ఆలోచించమని కాదు, ఫార్మాట్ తయారు చేసుకుంటాం, స్ట్రక్చర్ చేస్తూ ఉండగా కొంత టైం దాంట్లో సబ్ పాయింట్స్ రాసినప్పుడు ఆలోచించాల్సిన అవసరం ఏర్పడుతుంది. మీరు అందుకని ఏం చేయాలంటే మెయిన్ పాయింట్స్, క్లాసిఫికేషన్ పాయింట్స్ రాసినప్పుడు మధ్యలో గ్యాప్ వదులుకుంటే దాంట్లో చిన్న చిన్న పాయింట్స్ కింద స్ట్రక్చర్ లో రాసుకోవచ్చు, సినాప్సిస్ కింద. అప్పుడు మీరు డివియేట్ కారు. ఎస్ఎస్ సీక్వెన్షియల్ గా, లాజికల్ గా, అనలిటికల్ గా ఉంటుంది. అనలిటికల్ గా అని చెప్పగానే సీక్వెన్షియల్ గా, లాజికల్ గా ఉంటుంది. అనలిటికల్ అంటే కంపేర్ చేసి మన దగ్గర ఉన్న సమాచారాన్ని కంపేర్ చేసి, ఎక్స్పీరియన్సెస్ ని, ప్రెజెంట్ మార్పుల్ని కంపేర్ చేసినప్పుడు వచ్చేది అనలిటికల్. ఓకే, సో దిస్ ఈస్ ది వాట్ ఐ అబ్జర్వ్డ్ ఇన్ దిస్ వన్ ఎస్ఏ. ఈసారి మీరు కూడా ట్రై చేయండి, ఇట్లా డేర్ చేయండి. ఈజ్ అవర్ గైడ్ నౌ, నాట్ మై సెల్ఫ్. హూ హాస్ బికమ్ ఎ గైడ్ నౌ ఫర్ దిస్ ఎస్ఏ? ద పర్సన్ హూ అటెంప్టెడ్ ఇట్. ఓకే, నేను కాదు గైడ్, నేను ఏదైనా చెప్పగలను. జనరల్ ఎస్ఏకి సంబంధించి, ఈ డిస్ట్రిక్ట్ ఎగ్జామ్ సంబంధించి యూ కెనాట్ బి జడ్జ్, సమ్ అదర్ హ్యాస్ టు బికమ్ ఎ జడ్జ్. అలా ఒకరిద్దరు ఎస్ఏలు కూడా మీరు కంపేర్ చేసుకోగలిగితే చాలా తేడాలు తెలిసిపోతాయి మీకే. సో ఇన్ దిస్ వేలో ట్రై చేయండి. ఐ రిక్వెస్ట్ యూ ఒక 5 minutes గ్యాప్. బట్ ఐ యాక్చువల్లీ this is the Saturday weekend day. I have some busy work, but still I want to complete this one essay. ఇంకా ఒక ఎస్ఏ మిగులుతుంది, అది కూడా వెంకట్ సార్ రేపొద్దున. రేపు అందరూ అవైలబుల్ గా ఉంటారా? సండే కూడా ఉంది కదా షెడ్యూల్లో. రేపు 6:30కి నాకు వీలవుతే నేను జాయిన్ అవుతాను, లేకపోతే వెంకు సార్ 2 ఎస్ఏ మీద ఎకనామిక్స్ కరోనా యాజ్ ఫ్లాటెండ్, నాట్ ఇన్ఫెక్షన్ బట్ ఎకానమీ అని ఆ క్వశ్చన్ మీద చెప్తారు రేపు. ఈ రోజు ఇండో చైనా మీద చెప్తారు. సార్ ఈ సినాప్సిస్ ఎప్పుడు వస్తాయి సార్? సినాప్సిస్ ఎవరు వాళ్ళకి పంపిస్తానండి, మీరు నోట్ చేసుకోవడమే. అలాగా సార్, అంటే ఓవరాల్ గా ఫ్రేమ్ వర్క్ కానీ సినాప్సిస్ కానీ అలా ఏమి ఇవ్వరా సార్? ఇవ్వనండి, మీరు తయారు చేసుకోవడం. మనకి మళ్ళీ రికార్డ్ అవుద్ది, కావాలంటే యూట్యూబ్ లో పెడతాను. మళ్ళీ డౌట్ ఉంటే మళ్ళీ వినండి. అది కాదు సార్, అంటే ఈ మోడల్ ఆన్సర్ అది ఇంకా టైం టేకింగ్ అండి దీనికి. ఇంకా మనం ఇంకా పార్ట్ బి కూడా మిగిలిపోయింది మనకి. ఇవన్నీ చేసుకోవాలంటే అదర్స్ కెనాట్ డూ దిస్. నా దగ్గర ఉన్న సిబ్బంది కూడా చేయలేరు, వాళ్ళకి అబ్జెప్దాం అన్నా. సో బెటర్ టు నోట్ వైల్ లిజనింగ్ ది క్లాస్. ఇప్పుడు నేను చెప్పాను దీనికి 2 పార్ట్లు ఉన్నాయి. రెండో పార్ట్ని మొదటి పార్ట్లోనే హైలైట్ చేస్తూ రాయండి అని చెప్పాను, కీవర్డ్స్ చెప్పాను. ఇప్పుడు ఫ్రేమ్ చేసుకోండి. మళ్ళీ రేపు మనం కలిసినప్పుడు ఇంకా డౌట్స్ ఉంటే అడగండి. వేరే ఎస్ఎల్ఆర్ టాపిక్ లో అయినా లాస్ట్ మినిట్ లో, లాస్ట్ 5 minutes యూ కెన్ స్పేర్ ఫర్ ది 0 hour లాగా 5-10 minutes డిస్కస్ చేసుకోవచ్చు ఎనీథింగ్. ఓకే, 0 hour అని తెలుసా అందరికి? తెలిసే ఉంటుంది, ప్రిలిమ్స్ బాగా రాశారు కదా. ఓకే, లైక్ దిస్ ఎస్ఏ పైన ఉంది. లెట్ మీ కాంటాక్ట్ ఫస్ట్ వెంకు సార్. ఐ థింక్ 7 జాయిన్ అవుతున్నారు ఆయన. సార్ ఇక్కడ సివిక్ సొసైటీకి సివిల్ సొసైటీకి డిఫరెన్షియేట్ ఏమైనా చేయాలా సార్? పెద్దగా డిఫరెన్స్ లేదు కానండి. సివిక్ సివిల్ కి, సివిల్ సొసైటీ అంటే ఆర్గనైజేషన్స్ అనేవి కూడా హైలైట్ అవుతాయి. అవును సార్. ఓకే, అదే సివిక్ సొసైటీ అంటే కామన్ గా సిటిజన్స్ అందరూ అని. మీకు ఇంకా చేరలేదా? అంటే నేను ఆల్రెడీ స్టార్ట్ చేశాను, ఇది రన్నింగ్ లో ఉంది.
క్లోజ్ చేయాలి లేకపోతే నువ్వు చేయాలి. నువ్వు ఆల్రెడీ ఎవాల్యుయేషన్ చేసావా ఏమైనా క్వశ్చన్స్?